గజమాల, విధంగా ఏటీసీ బ్రాంచ్ సెక్రటరీ మరియు డెలిగేట్స్, ఎస్సీ అసోసియేషన్ మెంబర్స్ వారందరూ విగ్రహానికి గజమాల వేశారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఇది వారిని పూలమాలతో విగ్రహాన్ని వేయవలసింది కోరుతున్నాను. ఇప్పుడు శ్రీ ఎస్ సత్యనారాయణ గారు, బ్రాంచ్ సెక్రటరీ ఏటీసీ, వారిని పూలమాలలు వేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తదుపరి శ్రీ ఎస్ శ్యామ్ సుందర్ గారు సమర్పించవలసింది కోరుతున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. తదుపరి సార్ పూలమాల వేస్తున్నారు. తదుపరి శ్రీ వై వెంకట, తదుపరి శ్రీ కె మైత్రి బంధు గారు, ఎస్సీ ఎంప్లాయీ లైజన్ ఆఫీసర్, ధన్యవాదాలు. తదుపరి శ్రీ జి బాబు గారు, ఎస్టీ ఎంప్లాయీస్ లైజన్ ఆఫీసర్, వారిని పూలమాల వేయవలసింది కోరుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. తదుపరి శ్రీ అఫ్సర్ గారు పూలమాల వేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. తదుపరి దాసరి సుదర్శన్ గారు విగ్రహానికి పూలమాల వేసి సమర్పిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తదుపరి శ్రీ దామేర ప్రవీణ్ గారు, మన బీఆర్ఎస్ సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఎందుకు చేయవలసి వస్తూ ఉన్నది? భారతదేశంలో అనేక మంది ఉన్నారు. అంటే విద్యావేత్త, రాజకీయవేత్త, సంఘ సంస్కరణలో తన వంతు పాత్ర ఆనాడు, అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచి ఆనాడు కూడా ఉజ్వల భవిష్యత్తు కోసం, సంఘం కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అంటరానితనం, కులవివక్షత ఉండద్దని చెప్పేసి మానవులందరినీ సమానమనే ఒక నినాదంతో ఆ రోజున్న పరిస్థితులను రూపుమార్పి అందరి సమాన హక్కు కావాల భారతదేశంలోని ఆనాడు నుంచి కొట్లాడినటువంటి మహోన్నత వ్యక్తి. మరి ఏ విధంగా ఇంత పెద్ద మహోన్నతమైన వ్యక్తి ఆలోచన విధానాలు వచ్చినాయి? చదువు. ఇంత చెప్పాడు, 36 డిగ్రీలు. ఆ చదువు జ్ఞానం నేర్పింది. మరి ఆ చదువు విషయంలో ఆ రోజు ఇంతకుముందు మన సార్ చెప్పాడు, వాళ్ళ గురువు గారు ఎవరిని ఆదర్శిస్తున్నారు? జ్యోతిరావు పూలే, ఇంకా ఇతర బుద్ధుడు. అంటే చదువు అనేది ఆ రోజు జ్యోతిరావు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసే హక్కు, అంటే ఆయనకు అదృష్టం కలిగిన సందర్భంగా ఇవన్నీ రుగ్మతులన్నీ ఆలోచన చేసి ఏ విధంగా భావితరాల వారికి ఎక్కడన్నా ఇబ్బందులు కలిగితే ఈ చట్టాల ద్వారా దీన్ని సాధించుకోవచ్చు, బడుగు బలహీన వర్గాలనే ఆలోచనతోని, ముందు చూపుతోని ఈ చట్టాలను తయారు చేసి మనకు అందించారు. ఆ చట్టాలు అమలవుతున్నాయా లేవా? ఇంతలో మిత్రులు మాట్లాడారు ఎలక్షన్స్, ఓటు గిట్ట. వాస్తవే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారి దయాదాక్షణలో నేను రిజర్వేషన్ చేశాను. నేను నాకు ఆర్థిక పరిస్థితి ఇంజనీరింగ్ జరిగే స్టేజ్ లేదు. నాకు ప్రాక్టికల్గా చెప్పాలంటే మేము 6 persons 7 persons అమ్మ నాన్నతో 8 మంది వచ్చి చాలా జీవితం. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను కూడా, నేను ఇంజనీరింగ్ చేస్తాను కూడా అనుకున్నాను. నడిచింది. ఇంకోటి ఏంటంటే పిటి కావాలి కదా,
చదువు ఒకటే కాదు. పూలే గారు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మనకి ఏ ఆస్తి తల్లిదండ్రులు మన ఆస్తి ఇస్తారో లేదు మనం వాళ్ళు కూడా దీనికే సరిపోయింది. మనకి ఏ ఆస్తి మన ఆస్తి ఏంటి? చదువు. చదువు ఒకటే ఆస్తి. అదే వాళ్ళు చెప్పిన మా గొప్ప విషయం. చదువు చదువు మీ పిల్లలకు చదువు నేర్పియండి. బట్ ఇది చిన్న ఇక్కడ యంగ్స్టర్స్ చూస్తే ఇంకా 3-4 యంగ్స్టర్స్ కనపడదు. వీళ్ళేది ఇదే ఇప్పుడు ఎలక్ట్రిషియన్ అంటాడు, బల్లి వరకు ఉంటుంది, ఒక్క ఫోటో ఉంటుంది మన దగ్గర. అందరూ ఇదే ఫోటో కనపడదు. ఇక్కడ ఇంకో ఫోటో కనపడింది నాకు. దాని ఫోటోలో ఒక 1.5 feet ఉన్నది, 2 feet ఉంది, వెడల్పు 1.5 feet ఉంది. ఆ ఫోటోలో కూర్చొని చదువుతూనే ఉన్నాడు. అది అతని గొప్పతనం. కాబట్టి నేను మరోసారి మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే మన మహాపురుషులను గౌరవించాలి. మనం పెట్టుకున్న టైంకి మనం అనుకున్నది చేస్తుండాలి. వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. మన జనరేషన్ కూడా మంచి వాళ్ళ ఆశయాలను ఫలాలు అందించాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. మరోసారి జై బిఆర్ అంబేద్కర్ జీ. మరోసారి గట్టిగా చెప్పండి, జై బిఆర్ అంబేద్కర్ జీ. అలాగే గౌరవ అతిథులు అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, అలాగే స్వాగతం. మన గౌరవ అతిథులు అలాగే మన ముఖ్య అతిథి చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత గొప్ప వ్యక్తి. వారు సంఘంలో అసమానతపై, ముఖ్యంగా కుల వివక్షపై, అలాగే ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతపై వారు ఎంతో ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దేశం ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైన దేశంగా నిలబడడానికి అవసరమైన అన్ని చట్టాలను, అధికారాలను, అలాగే నిబంధనలు కూర్పు చేసి ఒక చక్కటి రాజ్యాంగాన్ని కూడా మన భారతదేశానికి అందివ్వడం జరిగింది. అయినప్పటికీ అనుకున్నంత అప్పటికి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ముందుగానే వారు గమనించి వారికి తప్పకుండా రిజర్వేషన్ కల్పించి వారిని భవిష్యత్తులో సంఘంలో సమానత్వంగా ఉండేటట్టుగా వారు కూడా ఎదిగేటట్టుగా ఉండాలని వారు ఎంతో ఆశించి చేసినప్పటికీ ఇంకా కూడా వారు అనుకున్న ఏదైతే ఆశయాలు